మండలం వాస్తవం. గత 10 సంవత్సరాల నుంచి నేను సైబర్ నేరాల కింద మాట్లాడుతున్నాను. తెలంగాణ పోలీసుకు 4 టైమ్స్ ఇచ్చినాను, ఐఐటీలో మాట్లాడినాను. ఈవెన్ నేను చదువుకున్న ఎన్ఐటి వరంగల్లో 3 ప్రొఫెసర్లు నష్టపోయినది పిలిపించాను. సైబర్ నేరాలు వందల రకాలు ఉన్నాయి. 10-15 బాగా జరుగుతున్నాయి. అన్ని సైబర్ నేరాలు మన సహకారంతోనే జరుగుతాయి. మనం సహకరించకుండా వాడు ఏం చేయలేడు. మనం పర్స్ కానీ లేకపోతే మా వాచ్ కానీ మొబైల్ కానీ దొంగతనం జరిగిందంటే మనం సహకరించాం అంతే కదా, మన పర్సు వెళ్ళిపోయింది. కానీ సైబర్ నేరాలు 100% సహకరిస్తారు. ఇక్కడ 100 మంది ఉన్నారు కదా, కనీసం 50 మెంబర్స్ మోసపోయింటారు అన్నట్టు. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం 88,000 మంది మోసపోతే 800 మంది నిరక్షరాస్యులు, మిగతా వాళ్ళందరూ అక్షరాస్యులు. కేంద్ర ప్రభుత్వ లెక్క ప్రకారం, పార్లమెంట్లో చెప్పిన లెక్కల ప్రకారం 22,845 కోట్లు లాస్ట్ ఇయర్ నష్టపోయింది. ఇది రిపోర్టెడ్, అన్రిపోర్టెడ్ 1,00,000 కోట్లు ఉంటాయి. సో విపరీతంగా నష్టపోతున్నారు. కారణాలు ఏంటంటే అత్యాశ, అంటే రాత్రి ధనవంతులు కావాలని, ఏ స్టాక్ మార్కెట్ అని లేకపోతే క్రిప్టో కరెన్సీ అని రకరకాలు ఉంటాయి. సో అమాయకత్వం, సోషల్ మీడియాలో వచ్చిందంతా నిజమని నమ్మడం. మూడోది కామము, ఆన్లైన్లో ఎవరో అమ్మాయి కానీ అబ్బాయి కానీ చెప్తే షో చూపిస్తే మొత్తం అన్ని నమ్మేసి వాళ్ళు. నాలుగవది ఒంటరితనం మీకు ఇండివిజువల్గా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఒంటరిగా అంటే ఆన్లైన్లో ఎవరెవరు ఉంటారు మీకు తీసుకోవడానికి. సో అత్యాశ, అమాయకత్వం, కామం, భయం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ భయం అని ఎందుకు చెప్తున్నాం అంటే, మేము సిబిఐ అని పోలీసులు అని చెప్పి అట్లా డబ్బులు తీసుకుంటున్నారు. ఎంత డబ్బులు అంటే, ఒక ఎంఎన్సీ కంపెనీ, ఐటీ కంపెనీ డైరెక్టర్ 25 కోట్లు పోగొట్టుకుంది. హైయెస్ట్ 58 కోట్లు పోగొట్టుకున్నారు, హైయెస్ట్ అమౌంట్ అన్నాడు. సో ఇవి కంటిన్యూస్గా జరుగుతానంటాయి, ఇంకా మొబైల్ ఉండే వాళ్ళు జరుగుతుంటాయి. ఓన్లీ అవగాహన, నివారణ. సో మీరు సైబర్ మాధవరెడ్డి అని చెప్పి యూట్యూబ్లో చూస్తే నా వీడియోలు చాలా ఉంటాయి. మీరు మీ పిల్లలు ఖచ్చితంగా చూపించండి. ఎందుకంటే చాలా కేసులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిన్న పంజాబ్లో ఐజీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ 8 కోట్లు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు వాళ్ళు చేతగుడుగా రావట్లేదు రికవరీ ఆల్మోస్ట్ ఆల్. సో చాలా వరకు ఒక 10 నేరాలు ఏం జరుగుతున్నాయంటే, ఉద్యోగాల కోసం డబ్బులు, ఏ ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వాల్సిన లేదు. లోన్ యాప్లో లోన్ తీసుకోకండి. ఖచ్చితంగా మీరు లోన్ తీసుకుంటే మీ కాంటాక్ట్స్ అన్ని రికార్డ్ అయ్యి మీ ఫొటోస్తో మార్ఫింగ్ చేసి సతాయిస్తారు. మ్యాట్రిమోనీ సైట్లలో చాలా 50 పెళ్ళిళ్ళు, నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు, ఇవి అన్నట్టు. సో ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ నమ్మండి. సో నెక్స్ట్ ఆన్లైన్ గేమ్స్. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఎవరు గెలవరు కూడా 100%. అట్లనే ప్రతిదానికి గూగుల్ సెర్చ్ చేస్తారు. దట్ ఈస్ మోర్ డేంజరస్. సెర్చ్ చేయండి కానీ ట్రస్టెడ్ సైట్లను చూడండి, అంటే కంపెనీ సైట్లు అన్నట్టు. సేమ్ అట్లనే ముఖ్యంగా న్యూడ్ కాల్ ట్రాప్స్, జెంట్స్ లేదా రిటైర్డ్ అయిన వాళ్ళు పడతారు అన్నట్టు. ఎంతవరకు అంటే దాంట్లో మీ పొజిషన్ బట్టి డ్యామేజ్ ఉంటుంది. ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఎవరంటే నర్సాపురం ఎంపీడీ. సో ఏదైనా లాటరీ వచ్చిందంటే చెప్పి నమ్మకండి. OLX మీరు ఏదైనా పెట్టినా కొనేవాళ్ళు రెడీ ఉంటారు, మిలిటరీ అని అమ్మడానికి రెడీ ఉంటారు. సో OLXలో ఈవెన్ ఇది మెట్రో టాప్ పోస్ట్ పొజిషన్ అతను కూడా ఒక 20 లక్షలు నష్టపోయినాడు అన్నాడు. సో విపరీతంగా నష్టపోతున్నారు. కానీ పోయినాక 1930 కంప్లైంట్ చేయొచ్చు. అంత లోపల డబ్బులు ఉంటే బ్యాంకులో బ్లాక్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. సో ఒక్కసారి డబ్బులు పోయినా 99% గాన్ అన్నాడు. సో నా నెంబర్ నోట్ చేసుకోండి. మీకు ఏదైనా ఎప్పుడైనా ఇబ్బంది, నేను ఒక 20 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కూడా కాపాడాను ఈ విషయంలో. ముఖ్యంగా న్యూడ్ కాల్ ట్రాప్లో వస్తారు, చాలా మంది ఇబ్బంది పడతారు అన్నట్టు. సో నేను నా నెంబర్ 9966 272121 9966 272121. మీరు నాకు ఫోన్ చేయరనే ఆశిస్తున్నాను, ఎందుకంటే మోసపోతేనే చేస్తుంటారు. మీరు మోసపోకూడదు. ఒకటి. సెకండ్ థింగ్, ముఖ్యంగా న్యూడ్ కాల్ ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీరు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, మీ వీడియో మీరే చూసుకోరు. వాళ్ళు ఎవరన్నా చూసుకుంటే వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. అస్సలు ఏం ఇబ్బంది ఉండదు, లైట్ తీసుకోండి, వాళ్ళు ఏం చేయరంతే. సో ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ ఉంది, మీది దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అవుతున్నట్టు రెగ్యులర్గా సైబర్ నేరాల గురించి కంటిన్యూస్గా వీడియోలు ఉంటాయి. ఈ వీడియో కూడా దాంట్లో పోస్ట్ చేస్తామన్నాడు. ఇండియన్ సైబర్ వారియర్స్ మీరే కాకుండా మీకు సంబంధించిన అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. స్కూళ్ళు, కాలేజీలు, మీరు ప్రతి బిజినెస్ వాళ్ళు మీ కస్టమర్ని కాపాడుకోండి, మీ ఉద్యోగులను కాపాడుకోండి, తర్వాతనే మీ బిజినెస్ రన్ అవుతుంది. అందరూ ఇబ్బంది పడుతున్నారు. సో జాగ్రత్త 100 సార్లు చెప్పిన ఇదే. థ్యాంక్ యూ. ప్లీజ్ 0 రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు మాధవరెడ్డి గారు.